అండి, అందరికీ నమస్కారం. ఏదైతే నేను పొద్దున్నే ఒక వీడియో చేశానో సిబిఎస్ఈకి సంబంధించి ఆ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా గూగుల్లో అయితే సిబిఎస్ఈ అని టైప్ చేశారంటే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ కింద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వేరే సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కింద న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా మీకు గైడ్ లైన్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. వీటిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు గైడ్ లైన్స్ అనమాట. ఇవి వీటినంటివి మీరు కేర్ఫుల్ గా రీడ్ చేసి అక్కడ కింద చెక్ బాక్స్ ఐ అగ్రి అని క్లిక్ చేశారంటే తర్వాత మీకు ఈ సైట్ లోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు క్యాండిడేట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అలాగే మదర్ నేమ్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్ ఏంటి, అలాగే ఐడెంటిటీ టైప్ అంటే మీరు మీ దగ్గర ఏ కార్డు ఉంది, ఓటర్ కార్డా, పాస్పోర్టా, లాంటి ఏ కార్డు అయితే ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయమని అయితే మనకు అక్కడ చూపించడం జరిగింది. కానీ అక్కడ ఆధార్ కార్డు అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు అదర్స్ అని ఎంటర్ చేసి ఆధార్ కార్డుని అయితే ఇవ్వవచ్చు. నేను ఇక్కడ చాలా వరకు డేటాను అయితే బ్లర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనము డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయకూడదు ఎవరికి కూడా. కాబట్టి చాలా వరకు అన్ని డీటెయిల్స్ అయితే బ్లర్ చేస్తాను. కానీ మీకు ప్రతి ఒక్క పాయింట్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ ఓన్గా మీరే ఆన్లైన్లో దీనికైతే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, దాని తర్వాత మీరు డాక్యుమెంట్ వచ్చి అక్కడ ఆధార్ లేదు కాబట్టి అదర్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఫోటోగ్రాఫర్ ఎంటర్ చేసి దాని తర్వాత అక్కడ నంబర్, ఐడెంటిటీ కార్డ్ నంబర్, ఏదైతే ఆధార్ నంబర్ ఉంటుందో అదైతే ఎంటర్ చేయండి, సరిపోతుంది. లేదు మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటే కన్నా ఓటర్ కార్డు అయినా మీరు ఓటర్ కార్డ్ నంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు మీ మెయిల్ ఐడిని అయితే కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మీ మొబైల్ నంబర్ మరియు మీ మెయిల్ ఐడి ద్వారానే మీకు ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేస్తారు. కాబట్టి మీరు మీ మెయిల్ ఐడి మరియు మీ మొబైల్ నంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేసి వాటికి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే మెయిల్ ఐడి మరియు మీ ఫోన్ నంబర్ ఉంటాయో అవి అయితే కరెక్ట్గా ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేశారంటే మీకు మీ డీటెయిల్స్ అనేటివి ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేశారంటే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఆ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేశారంటే డూ యూ వాంట్ టు సబ్మిట్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేటివి ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. నేనైతే పూర్తిగా బ్లర్ అయితే చేశాను, డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. ఇక్కడ సబ్మిట్ మీద అయితే కింద గ్రీన్ కలర్ దాని మీద సబ్మిట్ చేయండి. లేదంటే బ్యాక్ వచ్చారంటే మళ్ళీ డీటెయిల్స్ ఏమన్నా మీరు మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటే వాటిని అయితే మీరు కరెక్షన్ చేసుకొని తర్వాత మళ్ళీ సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఈ విధంగా మీ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ప్రతి ఒక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్, తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ అప్పుడే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసాం కాబట్టి అక్కడైతే చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. సూపరింటెండెంటా లేకుంటే జూనియర్ అసిస్టెంటా అనేది. మీరు ప్రతి ఎగ్జామ్కి 800 ఫీజు అయితే ఉంటుంది. ఓన్లీ ఓసీ, ఓబీసీ, బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి అయితే ఉండదు. దాని తర్వాత ఇక్కడ పాసింగ్ స్టేటస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ అయితే కన్నా డిగ్రీ, లేదంటే ఇప్పుడు ఇది జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయండి. పాసింగ్ స్టేటస్ పాస్ అయ్యారా లేదా అనేది, లేదంటే ఇప్పుడు ఇంటర్ ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నారా అనేది.
కాబట్టి ఇక్కడ పాస్డ్ కాబట్టి పాస్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పాస్ అయిన సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే బోర్డ్, ఏ బోర్డ్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ అని ఉంటాయి కదా, సిబిఎస్ఈ బోర్డ్, అలా ఆ విధంగా ఏ బోర్డ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే టైపింగ్ స్కిల్స్ గురించి అయితే అడుగుతుంది, అది ఎస్ అని క్లిక్ చేయాలి. నో అని క్లిక్ చేశారంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదనమాట. ఇక్కడ మీరు మాక్సిమం మార్క్స్ ఎన్ని 1000కి ఉంటాయి కదా, ఆ 1000కి ఎంటర్ చేయండి. అలాగే మీకు వచ్చిన మార్క్స్ అయితే అక్కడ ఇవ్వండి. పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్ గా అదే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీ కరస్పాండెంట్ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ పూర్తిగా అయితే నింపండి. అలాగే దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ దగ్గర కూడా సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ అని క్లిక్ చేయండి. మీరు ఒకే చోట ఉండి ఒకే చోట మీ అడ్రస్ కలిగి ఉంటే కన్నా, లేదు మీరు ఆధార్లో అడ్రస్ వేరే ఉండి ప్రెసెంట్ మీరు ఉంటున్న ప్లేస్ వేరే అయితే అక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ దగ్గర మీరు ఏదైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అక్కడ ఏదైతే గ్రామము మరియు మీ మండల్ అలాగే డిస్ట్రిక్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ పిన్ కోడ్ను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు అక్కడ సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్తుంది అనమాట అప్లికేషన్. ఇక్కడ మీరు సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ విజయవాడ మాత్రమే సెంటర్గా పెట్టడం జరిగింది. అలాగే 4 సెంటర్లను అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను హైదరాబాద్ కూడా చూపించలేదు. చెన్నై, విజయవాడ, అలాగే బెంగళూరు మరియు తిరువనంతపురం అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశారంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ లేకైతే వెళ్తుంది. ఇక్కడ నేను మీకు కరెక్ట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్కానింగ్ స్పెసిఫికేషన్స్ వచ్చి చాలా కరెక్ట్గా చేస్తేనే మీకు డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫోటోని అయితే బిలో 50 కేబీనే స్కాన్ చేయండి. 10 to 200 అని అయితే మనకు 20 to 200 అని అయితే అక్కడ చూపించడం జరిగింది, కానీ తీసుకోవట్లేదు. బిలో 50 కేబీ పెట్టండి. అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ ఆ విధంగానే పెట్టండి. తర్వాత 10th క్లాస్ మరియు ఇంటర్ మార్క్స్ మెమోస్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా మనము ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలాగే మార్క్ షీట్ 10th క్లాస్ అలాగే ఇంటర్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇంటర్ మార్క్ లిస్ట్ మరియు ఈ 10th మార్క్స్ లిస్ట్ బిలో 500 కేబీలో పీడిఎఫ్లో అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. ఫోటో, సిగ్నేచర్ మాత్రం మీరు జేపీజీలో అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఈ విధంగా మీకు అప్లోడ్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటో, సిగ్నేచర్ మరియు మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే మన ఇంటర్ మార్క్స్ లిస్ట్కు సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే అక్కడ మనకు ప్రివ్యూ అవుతాయి, మనకు తిరిగి చూపించడం జరుగుతుంది అనమాట. అవి ఏదైనా పొరపాటున వేరే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా మనం అయితే డిలీట్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ అయితే చేసిన తర్వాత మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే మళ్ళీ చూపించడం జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ మనం ఏదైతే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ నుంచి అప్లికేషన్ వరకు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసాము, ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చూపించడం జరుగుతుంది. దాని తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. అన్ని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేశారంటే తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర
ఉమెన్ కేటగిరీస్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఈ పేమెంట్ అయితే చేయాల్సిన పని లేదు. మీరు అక్కడ సబ్మిట్ క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు ఏది మీకు కన్వీనియంట్ గా ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ అమౌంట్ అయితే పే చేస్తున్నాను. అది పే చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ మనము భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ లో మనకు ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ అలాగే రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ అనేది మనకు ఖచ్చితంగా అవసరమైతే అనమాట. ఇక్కడ అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అవ్వడం జరిగింది. కింద డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, అక్కడైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం సేవ్ చేసుకొని మెయిల్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంతో మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి ఎంతో మందికి ఈ వీడియో అనేది చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.